96 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని వైస్ ప్రిన్సిపల్ మంగు నాయక్ తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకల్లో యూజీసీ డీన్ లావణ్య బతుకమ్మ వేడుకలు నిర్వహించిన సరస్వతి కన్వీనర్ భారతి ఇంజనీరింగ్లోని అన్ని డిపార్ట్మెంట్ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ మహిళల పండుగ, అంతేకాకుండా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగ. ప్రతి నిత్యము మనము పూలతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ బతుకమ్మ పండుగ రోజు పూలనే పూజిస్తాం. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఉనికి అస్తిత్వాన్ని చాటే పండుగగా కొనియాడారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నం. ఇంకా హిస్టరీ పరంగా చూస్తే చోళుల కాలంలో, చాళుక్యుల కాలంలో మైథలాజికల్గా ఈ పండుగ జరిపారని చాలా చెప్తుంటారు. కానీ ఏదైనప్పటికీ ఈ బతుకమ్మ అనేది ముఖ్యంగా ఐక్యమత్యానికి, మన యొక్క సాంప్రదాయానికి ఒక ఇంపార్టెంట్ చిహ్నంగా మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, అందరూ కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. సో ఇది ఒక అద్భుతమైన వికాసంగా భావిస్తున్నాము. ఉస్మానియా గడ్డ మీద 96 సంవత్సరాల చరిత్ర గల ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముందుగా మా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడబిడ్డలందరికీ, మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. సో దీనికి ముఖ్య అతిథిగా మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ కుమార్ సార్ కొన్ని నిమిషంలో రాబోతున్నారు. అదేవిధంగా రిజిస్ట్రార్ సారు, ఓఏజీ సారు మరియు యూజీసీ డీన్ లావణ్య మేడం ఆల్రెడీ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. సో వారికి మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ బతుకమ్మ సంబరాలకు ముఖ్య చైర్పర్సన్గా మన సరస్వతమ్మ మేడం మరియు కన్వీనర్గా భారతి మేడం ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. సో ఇది ఆనవాయితీగా వస్తున్న పండగ. సో ముఖ్యంగా బతుకమ్మ పండగ అంటే మామూలుగా మనము పూలు మనం దేవుని పూజిస్తాము, కానీ ఈరోజు మనం పూలనే మనం పూజిస్తాము. సో ఇది మన తెలంగాణ అస్తిత్వానికి ఉనికిని చాటుతుంది. సో ఇది తెలంగాణ ఆడబిడ్డలకి గర్వకారణమైన రోజు. సో అందరికీ, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.